మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం ఏపీలో తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. తమకు వెంటనే నివేదికను సమర్పించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిట్ను నియమించే ప్రయత్నాల్లో ఉంది. వైసీపీ కూటమి ప్రభుత్వం మధ్య ఈ విషయమై రాజకీయ విమర్శల పరంపర కొనసాగుతుంది. లడ్డూ కల్తీ కావడానికి కారకులు మీరేనంటూ ప్రస్తుత ప్రభుత్వం, లేదు మా పాలనలో అలాంటిదేమీ జరగలేదంటూ వైసీపీ నేతలు. ఇలా వారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అఖిలాండం దగ్గర రాజకీయ వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. లడ్డూ వివాదంలో తమ పాత్ర లేదంటూ ప్రమాణం చేసేందుకు ఆయన తిరుమలకు వెళ్లారు. పుష్కరిణిలో స్నానం చేసి మాడవీధుల్లో ప్రదక్షిణ చేసిన అనంతరం అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. ఆ తర్వాత భూమన ప్రమాణం చేస్తుండగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ పోలీసులు అడ్డుకున్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేయవద్దని భూమనకు నోటీసులు ఇచ్చారు. దీంతో ప్రమాణం చేయకుండానే భూమన తిరుమల నుంచి వెళ్లిపోయారు. కాగా రాజకీయ కామెంట్స్ చేసిన నేపథ్యంలో కేసు నమోదు చేశారు పోలీసులు. అటు లడ్డూ వివాదంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేస్తుండగా సిట్టింగ్ లేక రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించాలని వైవి సుబ్బారెడ్డికి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇక మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డారు. బంగారంలో రాగి కలుపుతారు కానీ ఇత్తడిలో పుత్తడి కలుపుతారా అని చేసిన కామెంట్స్ పై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటు ఇప్పటికే ఏఆర్ ఫుడ్స్ కు కేంద్రం నోటీసులు జారీ చేసింది.